యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఇదిన వాక్య భాగ్యము అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై త్వరగా మహిమతో మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఈ అనుదిన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములోని శిశువు గంతులు వేసింది. దైవజనుని యొక్క స్వరం వినగానే దేవుని బిడ్డలకు సంతోషం రావాలి. తోటి సహోదరుని యొక్క స్వరం వినగానే మిగిలిన సహోదరుల్లో సంతోషం రావాలి. అనగా మనం గమనించాల్సిన విషయం, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలో ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 8 మెసేజ్ల వరకు ఇచ్చాను అనుకుంటాను. ఇంకో 2-3 మెసేజ్ల తర్వాత మనం 13వ అధ్యాయానికి వెళ్తాం. మన రోజులు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో మనం అపోస్తల కార్యములు పూర్తి చేయాలి. ప్రభు చిత్తమైతే 5వ తేదీ, జూన్ నెల 5వ తేదీ నుంచి మళ్ళీ మనం ఏదైనా కొత్తది 5వ తేదీ వరకు కూడా ఈ అపోస్తల కార్యంలో వచ్చి మెసేజ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నా నేను. అప్పటికి మొత్తం 365 మెసేజ్ వరకు అవుతాయి. ఒక అపోస్తల కార్యంలోనే 365 సందేశాలు. స్తోత్రం. ఇంకా ఒక సంవత్సరం రోజులు కూడా అపోస్తల కార్యం సందేశాల నుంచి వెళ్ళొచ్చు. అయితే ఎక్కువగా ఎందుకు డ్రాగ్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం త్వరగా లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఒక సహోదరి, ఒక సంఘ సభ్యురాలు, యెరూషలేములోని సంఘములోని సభ్యురాలు, బహుశా పెంతెకోస్తు రోజు మారు మనసు పొందిన సహోదరి అయి ఉండొచ్చు, పరిశుద్ధాత్మాభిషేకం పొందిన ఆమె అయి ఉండొచ్చు, బాప్తిజం పొందిన ఆమె అయి ఉండొచ్చు, లేకపోతే 4వ అధ్యాయం సందర్భంలో 5,000 మందిలో చేర్చబడిన ఆమెలో ఒక ఆమె కావచ్చు. మొదటి 3,000 మందిలోనో, తర్వాత 5,000 మందినో, లేకపోతే టోటల్గా 8,000 మందిలో ఉన్నటువంటి ఒక ఆమె, ఒక సహోదరి. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి తబిత అనేటువంటి సహోదరి కాదు, ఒక ప్రత్యేకమైన సహోదరి. ఆమె పేతురు యొక్క స్వరం విని సంతోషించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా స్వరం విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళు తలుపు తట్టడం అనేది మనం అడుగుతాం, ఎవరు 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 అని అడుగుతాం. వాడు చెప్పకపోతే మనకు టెన్షన్ అవుతుంది. చెప్పలేదేంటి, విన్నారు కదా, విని ఎందుకు చెప్పడం లేదు, ఎవరు అన్నది ప్రశ్నకు సమాధానం చెప్పలేదని మనం ఆలోచిస్తాం. పేతురు యొక్క స్వరము విని, పేతురు స్వరం అమ్మాయి ఎప్పుడో విని ఉంటుంది. బహుశా పేతురు యొక్క స్వరము పండగకి ముందు వినిండొచ్చు, పస్కా పండగకి ముందు వినిండొచ్చు. పస్కా పండగ అయిపోతుంది, లాస్ట్ రోజు అయిండొచ్చు సెలబ్రేషన్, లేకపోతే పండగ అయిపోయిన తర్వాత రోజు కూడా కావచ్చు. సంఘము నాన్ స్టాప్గా తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థిస్తున్న సంఘము యొక్క మూయబడిన తలుపులు ఎవరు తీయగలరు? హూ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద ప్రేయింగ్ చర్చ్? ప్రార్థించే సంఘానికి ప్రార్థనకు జవాబు వస్తే తప్ప తలుపు తెరవబడదు. అన్లెస్ దే గెట్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్, ద డోర్ వుడ్ నాట్ బి ఓపెన్. పరలోకము తలుపు తెరిచింది, సంఘం యొక్క తలుపే తెరవబడలేదు. ఇంకా చెప్పాలంటే ఆ చిన్నదాని యొక్క రోజ్ అని చెప్పబడినటువంటి అర్థం ఇచ్చేటువంటి అమ్మాయి యొక్క మనసు తెరవబడింది. కానీ ప్రార్థన చేసే వాళ్ళ మనసులు, వాళ్ళ తలుపులు మూయబడినట్టుగా, ఎరికో వెలుపలికి గట్టిగా మూసి ఉండను, బంధించబడి ఉండను అన్నట్టుగా జెరికో సిటీ లాగా వాళ్ళ యొక్క మనసులు మూయబడ్డాయి. తలుపు మూయబడింది, వాళ్ళ యొక్క మనసులు మూయబడ్డాయి. కానీ పరలోకం తెరవబడింది. ఆ రోదే అనేటువంటి ఆ చిన్నదాని యొక్క హృదయం తెరవబడింది. దేవుని స్తోత్రం. తర్వాత మెల్లగా మూయబడిన వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. ఇది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి. ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
నీ వాక్యము వెల్లడి అవుటతోడనే, వెల్లడి అవుతూ ఉన్నప్పుడు, సేవకుల ద్వారా వెల్లడి అవుతూ ఉన్నప్పుడు, దైవజనుల ద్వారా, స్త్రీల ద్వారా, పురుషుల ద్వారా వెల్లడి అవుతూ ఉన్నప్పుడు వెలుగు కలుగుతూ ఉందట. స్తోత్రం. విశ్వాసపు వెలుగు, నిరీక్షణ వెలుగు కావచ్చు. దేవుని స్తోత్రం. నీ వాక్కులు వెల్లడి అవుటతోడనే, వెల్లడి అయినా చాలా రోజుల తర్వాత అని కాదు, వెల్లడి అవుటతోడనే వెలుగు. వెలుగు లోపల వెలుగు. వాక్యము చెవుల గుండా వెళ్ళి నా హృదయములోకి చొచ్చినప్పుడు, ప్రవేశించినప్పుడు నా లోపల వెలుగు, దేర్ ఇస్ లైట్. ఆ వెలుగు వచ్చి, ఆ వెలుతురు వచ్చి నాకు విడుదల కలుగు చేసింది, నాకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనము ఆలోచించిన విషయాలు, స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుకున్నాం. భౌతికమైనటువంటి స్వాతంత్రం గురించి 1947 ఆగస్టు 15వ తేదీ, లేకపోతే ఆగస్టు 14 అర్ధరాత్రి, లేకపోతే 15వ తేదీ అర్ధరాత్రి మనకు వచ్చినటువంటి పొలిటికల్ ఫ్రీడమ్ గురించి నేను మాట్లాడడం లేదు. దాని గురించి మాట్లాడడానికి నేను యోగ్యుని కాదు. అది మాట్లాడాల్సిన పని నా పని కూడా కాదు. పొలిటికల్ ఫ్రీడమ్ గురించి కాదు నేను మాట్లాడేది, ద ఇన్నర్ ఫ్రీడమ్ ఆర్ ద స్పిరిచువల్ ఫ్రీడమ్. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దాని గురించి మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యం, ద గ్లోరియస్ లిబర్టీ అని రాయబడింది. విశ్వాసులకు ఉన్నటువంటి లిబర్టీ ఎర్త్లీ లిబర్టీ కాదు, ఇట్స్ ఎ గ్లోరియస్ అండ్ గాడ్లీ లిబర్టీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి అనేది పిచ్చితనం కాదు, మతం అనేది పిచ్చితనం కాదు. దేర్ ఈస్ సంథింగ్, దేర్ ఈస్ సమ్ పవర్, సమ్ మేనిఫెస్టేషన్ ఇన్ ఇట్, దేర్ ఈస్ సమ్ display of power of God, there is some light, there is some opening of the eyes. అందుకనే మతం పిచ్చిది కాదు, మతం భ్రాంతి కాదు. మతాన్ని లేకపోతే దైవిక భగవంతుడు భక్తుని యొక్క సంబంధాన్ని భ్రాంతి అనడం, వాళ్ళే భ్రాంతిలో ఉన్నట్టే. ఇది భ్రాంతి కాదు, మతం ఒక భ్రాంతి కాదు, మతం ఒక క్రాంతి. మతం ఒక కాంతి, అదే సమయంలో క్రాంతి. క్రాంతికార్. క్రాంతి అంటే హిందీ భాషలో ఉద్యమం అని అర్థం. కాంతి, క్రాంతి. క్రాంతి, కాంతి, శాంతి, విశ్రాంతి. సరే, ఇవన్నీ రైమింగ్గా కనిపించే పదాలు, నేను వీటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు స్వాతంత్ర్యం గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని కుమారుని ద్వారా లభించిన స్వాతంత్ర్యం ఉంది, దేవదూత ద్వారా లభించిన స్వాతంత్రం ఉంది, సత్యము అనగా వాక్యం ద్వారా లభించిన స్వాతంత్రం ఉంది, ఓ పొలిటికల్ ఫ్రీడమ్ ఉంది. అవి కాదు మనం ఆలోచించింది. ఇక్కడ మనం ఆలోచిస్తుంది పేతురు అనే సేవకునికి ప్రార్థన అనే ఆయుధం ద్వారా పరలోకం పంపించిన శక్తితో, దేవదూతకు అనుగ్రహించబడిన శక్తితో, చిన్న గదిలో 4 గోడల మధ్యలో ఎవరూ ఊహించని అన్ఇమాజినబుల్, అనూహ్యమైనటువంటి ఒక కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. అనూహ్యమైన కార్యాలు నువ్వు అభ్యర్థించే చోటు, అనగా నువ్వు ఆరాధించే చోటు, నువ్వు ప్రార్థించే చోటు జరుగుతుంది. కాబట్టి నీ ప్రార్థనా గదిని చిన్న చూపు చూడకు. అది చిన్నదే కావచ్చు, అది చిన్నది కావచ్చు, అది చూపించేటి ప్రభావం మాత్రం ఇట్స్ పవర్ఫుల్. ఆల్దో యువర్ ప్రేయర్ క్లోజెట్ ఆర్ ప్రేయర్ రూమ్ మే బీ స్మాల్ వన్, ఎ నారో వన్, బట్ ద రిజల్ట్ ఇట్ బ్రింగ్స్ ఆర్ వైడర్ వన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, లేఖనాల్లో మనం చూస్తున్నట్టు విషయాలు. స్వాతంత్రం 5 విధాలైనటు స్వాతంత్రపు ఉదాహరణలు మీకు జ్ఞాపకం. సంఖ్యలు ఊడిపడెను, బంధకములు ఊడెను, సర్పము జాడించబడెను. అన్ని సర్పాలు జాడించబడ్డాయని కాదు, చేతికి చుట్టుకున్నటువంటి సేవకుని చేతికి చుట్టుకొని సేవకుని నరహంతకుడిగా భావించి సేవకుని మీద నింద వేసడానికి కారణమైన సర్పము అగ్నిలో జాడించబడి కాల్చివేయబడి మాడిపోయింది. కానీ సేవకుడు నిలిచి ఉన్నాడు. సేవకుడు ఎటువంటి విషపు ప్రభావానికి లోను కాకుండా, సేవకుని శరీరములోకి సర్పపు విషము ఏమాత్రం ప్రవేశించలేదు. నీ దేహంలోకి, నీ జీవితంలోకి కొన్ని విషాలు, కొంతమంది మాటల యొక్క విషం, కొంతమంది ఆలోచనల యొక్క విషం, కొంతమంది ప్రచారాల యొక్క, రూమర్స్ యొక్క, లేనిపోని వార్తలు పుట్టించేటువంటి ఈ మాటల యొక్క విషము నీలో ప్రవేశించదు.
అనగా యూ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ మాటలు మీ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించవు. మీరు చెవిటి వాళ్ళలాగా ఉండిపోతారు. ఏదో అన్నారు నా గురించి అన్నారు అంటే అన్నారులేండి. నేను అప్పుడప్పుడు కొంతమందితో చెప్తుంటాను, లేవికాండం 25వ అధ్యాయం 1వ వచనం, లేని వార్త పుట్టించవద్దు. డోంట్ క్రియేట్ రూమర్స్. చాడీలు చెప్పొద్దు, కొండములు చెప్పొద్దు. దానికోసం సత్యాన్ని చెప్పడానికి మనం పిలువబడ్డాం, కానీ సాకులు చెప్పడానికో కొండాలు చెప్పడానికి మనం పిలువబడలేదు. దట్స్ నాట్ అవర్ డ్యూటీ. అది సాతాను పని. మన పని. కొంతమంది అడుగుతుంటారు, ఫలానా అతను ఎలాంటి వాడండి, ఫలానా ఆమె ఎటువంటి వాడండి. ఏమో నాకు తెలియదండి, నాకు తెలిసి మంచి వ్యక్తే. అతను మంచి చెడు అనేటువంటి నా అభిప్రాయం మీద మీరు ఆధారపడద్దు. నేను ఈరోజు మంచి అని చెప్తాను, నాతో మంచిగా ఉన్నాడు కాబట్టి. నాతో చెడుగా ఉంటే నేను చెడ్డవాడు అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి డోంట్ టేక్ మై ఒపీనియన్ యాజ్ ఫైనల్. గో ఫర్ సెకండ్ ఒపీనియన్. ఇంకోటి కావాలంటే అడగండి. అసలు నన్ను అడగొద్దు, నాకు తెలియదు. నేను ఎవరిని మంచి అనను, అలాగని అందరూ చెడ్డ అని కూడా అన్నాను. మనిషి ఎవడు సత్పురుషుడు కాడు. నువ్వేళ నన్ను సత్పురుషుడు అని పిలుచుతున్నావు అని యేసుప్రభు అన్నాడు. నో మ్యాన్ ఈస్ గుడ్, నో ఉమెన్ ఈస్ గుడ్. ఎవరు మంచోళ్ళండి? బోధిస్తున్న వాళ్ళు మంచోళ్ళ, వింటున్న వాళ్ళు మంచోళ్ళ? కానే కాదు. ఎవరు మంచోళ్ళు కాదు. ఆల్ ఆర్ ఈవిల్, ఆల్ ఆర్ బ్యాడ్. దేవుడు మాత్రమే గుడ్. ఆయనలోనే మంచితనం ఉంది, ఆయనలోనే గుడ్నెస్ ఉంది. ఆ గుడ్నెస్లో నుంచి, ఆ ఫుల్నెస్లో నుంచి, ఆ గ్రేస్ఫుల్నెస్లో నుంచి మనము గ్రేస్ 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 మోర్ గ్రేస్ అనుభవిస్తున్నాం. గ్రేస్ అనేది ఒక స్ట్రీమ్ లాగా మన దగ్గరికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీరు నన్ను మంచి అనొచ్చు, నో ప్రాబ్లం, దానికి పొంగిపోను. ఒకవేళ మీరు చెడ్డవాడు అనొచ్చు, నో ప్రాబ్లం, నేను దానికి కుంగిపోయేదంటలేదు. యువర్ ఒపీనియన్స్ డజంట్ మ్యాటర్ టు మీ. I need opinion of the word of God. I need opinion of the Bible. I need opinion of God. దేవుని యొక్క అభిప్రాయం నాకు కావాలి, కానీ మానవ అభిప్రాయాలతో నాకు అనవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం తాళ్ళు తెగిపోయినాయని, కాడి విరగ్గొట్టబడిందని, ఇలాగా ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న ధ్యానించుకున్నటువంటి అదే వచనాన్ని మరలా ధ్యానించుకుందాం. అనగా బుక్ ఆఫ్ యాక్ట్స్ 12th chapter verse 7, అనగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతని నిండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. When all at once an angel of the Lord appeared. వేలాది దూత సమూహముతో, అసంఖ్యాకమైన దూతగణముతో అక్కడ ఆరాధించేటువంటి దేవదూత పరిశుద్ధుడు 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 అనేటువంటి పరిశుద్ధుడు అనేటువంటి మంత్రాన్ని, నామాన్ని, లేకపోతే ఆ భాషని, లేకపోతే ఆ పాటను జపిస్తున్నటువంటి, పునరావృతం చేస్తూ పలుకుతున్నటువంటి, ప్రభు స్వభావ స్మరణ చేస్తున్నటువంటి, ప్రభువును పరిశుద్ధుడిగా గుర్తించినట్టు ఆ దేవదూత ఇప్పుడు కిందకి దిగి వచ్చాడు. హీ కేమ్ డౌన్ విత్ ఎ విషన్. పేతురుకు విడుదల కలుగు చేయాలి. అమ్మో, ఇమీడియట్లీగా వెళ్ళిపో, గో డౌన్ సూన్, బికాస్ మై పీపుల్ ఆర్ ప్రేయింగ్, మై సర్వెంట్ ఈస్ గోయింగ్ టు పెరిష్. నా ప్రజలు ప్రార్థిస్తున్నారు, నా సేవకుడు నశించబోతున్నాడు. గో డౌన్. పరలోకానికి భూలోకానికి నిచ్చెన లాంటిది ప్రార్థన. ఇట్ కనెక్ట్స్, ప్రేయర్ కనెక్ట్స్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుని స్తోత్రం కాదా? ఎక్కడో ఉంది పరలోకం, ఎక్కడో ఉందనుకుంటున్నాం మనం పరలోకం. ఆ పరలోకాన్ని ప్రార్థన ధూపము కనెక్ట్ చేసింది. ప్రార్థన అనేటు నిచ్చెన ధూపములాగా పైకెళ్ళి అది కనెక్ట్ చేసింది. డిస్కనెక్ట్ అయినటువంటి రెండు వరల్డ్స్ని, రెండు ప్రపంచాలని, సంబంధాలు తెగిపోయినటువంటి రెండు ప్రపంచాల మధ్యలో సంబంధాన్ని వేసేటువంటి వారధి లాంటిది ప్రార్థన. స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పడం కాదు నా మాటలకి ఉద్దేశం, ప్రార్థన గురించి వర్ణించడం కాదు నా మాటలకి ఉద్దేశం. యేసు ప్రభు స్వర్గం నుంచి భూమికి వేయబడిన నిచ్చెనగా వచ్చాడు, వారధిగా వచ్చాడు. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన అనగా మత్తయి సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయంలో పరలోక ప్రార్థన అని చెప్పబడిన, శిష్యుల ప్రార్థన అని ఎంచబడినటువంటి ప్రార్థన గురించి కాదు నేను అనేది. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్,
ఆర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థన నిచ్చెన లాంటి అనుభవం. ఈ ధూపము భక్తుని హృదయంలోంచి పెదవుల్లోంచి వచ్చినటువంటి ధూపం పైకి లేచి పైకి లేచి పైకి లేచి మొదటి ఆకాశాన్ని దాటుకొని మధ్య ఆకాశాన్ని దాటుకొని మూడో ఆకాశంలో స్వర్గం మీద ఉన్న దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎక్కడో ప్రార్థన వాసన వస్తుంది. ప్రభు చెప్పొచ్చేమో ఇలాగా, ఐ కుడ్ స్మెల్, ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ మై చిల్డ్రన్. అనగా ఎక్కడి నుంచో భూలోకం నుంచి నా భక్తుల యొక్క ప్రార్థన ధూపాల యొక్క పరిమళం ఇక్కడంతా వ్యాపిస్తుంది. ఆ ఇల్లంతయు వాసనతో, ఆ సువాసనతో నిండినని రాయబడింది యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అలాగే పరలోకమంతా మన ప్రార్థన, విరిగి నలిగిన హృదయంలోంచి మనం చేసే ప్రార్థన, పశ్చాత్తాపంతో మనం చేసే ప్రార్థన, మన అవసరతను బట్టి పట్టుదలతో మనం చేసేటువంటి ప్రార్థన, ఆత్మలో మనం చేసేటువంటి ప్రార్థన ధూపంలాగా పరలోకం చేరుతుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రార్థన ఇక్కడ శక్తి లేనిదిగా కనిపించవచ్చు, కానీ when it grows or goes up, goes higher, when it ascends, then we could understand the power of prayer. లోపల ఉన్న ఆత్మ, అనేక సంవత్సరాలు పైనున్న ఆత్మ మన లోపలకు వచ్చి వసించడం ద్వారా ఈ లోపల ఉన్న ఆత్మ లోపల నుంచి వచ్చిన ప్రార్థనను బయటికి నెట్టి ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఒక రాకెట్ అంతరిక్షములోకి దూసుకొని పోయినట్లుగా ప్రార్థనా రాకెట్ పరలోకములోనికి, మూడో ఆకాశములోనికి దూసుకొని పోతుంది. దేవుని స్తోత్రం. భక్తులు అందుకని హిందీలో లేదా తెలుగులో కూడా ఉంది, స్తుతి ఆరాధన ఊపర్ జాతి హై. అనగా స్తుతి మరియు ప్రార్థన లేకపోతే ఆరాధన పైకెళ్తాయి, ఆశీస్సు లేకర్, ఆశీస్సులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో తిరిగి వస్తుంది. స్తుతి ఆరాధన పైకెళ్ళును, ఆశీస్సులు చూడు కిందకి దిగి వచ్చును. నీ ప్రార్థన పైకి వెళ్తే, ప్రార్థనా బాణను పైకి విసిరితే ఆశీర్వాదపు బాణాలు లేకపోతే ఆశీర్వాదపు జల్లులు కిందకి దిగి వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, వెంటనే అక్కడ జరిగిన సంఘటనలు. ఆ గదిలో, చీకటి గదిలో, ఎందుకు చీకటి గదిలో వెలుగు ప్రకాశించింది అని మీరు అడగొచ్చు. ప్రకాశించడానికి కారణం ఉంది. వెలుగు యొక్క ఉద్దేశం ఉంది ఒకటి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైట్? స్తోత్రం. నా చుట్టూ నేను ఇక్కడ నిలబడినప్పుడు దేదీపమైన కాంతుల ముందు నేను నిలబడినాను. పర్పస్ ఏంటి? నా నల్లటి ముఖాన్ని అలాగే చూపించకుండా ఈ కాంతి లోపలికి వెళ్ళినప్పుడు, కాంతి నా ముఖం మీద అంతా వ్యాపించినప్పుడు షేడ్స్ అన్ని పోయి ఒక ప్రకాశవంతంగా మీకు కనిపించవచ్చు. నేరుగా మామూలుగా మీ మధ్యలోకి వచ్చినప్పుడు, మీటింగ్లకు వచ్చినప్పుడు అక్కడెక్కడ కనిపించడం, నేను నల్లగా కనిపించే, టీవీలో బాగా తెల్లగా ఉన్నాడే, ఇట్స్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లైట్. ఆ లైట్ యొక్క ప్రభావం వల్ల నలుపుని తెలుపుగా చూపిస్తుంది. ఆ దేవదూత యొక్క ప్రకాశం వల్ల, స్వర్గపు ప్రకాశం వల్ల పేతురు నడవాలి, పేతురు బయటికి రావాలి. హీ నీడ్స్ లైట్, హీ నీడ్స్ స్పిరిచువల్ లైట్, హీ నీడ్స్ ఫిజికల్ లైట్. ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం నుంచి రావాలి. నువ్వు నడవడానికి కావలసినటువంటి ఆత్మీయ భౌతిక వెలుతురులు, వెలుగు పరలోకం అనుగ్రహించాలి. నువ్వు నడవాలంటే, జైల్లోంచి బయటికి రావాలంటే, జైలు అతనికి పరిచయం ఉన్న స్థలం కాదు. ఎక్కడ ఏముందో అతనికి తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. తీసుకొచ్చి జైల్లో వేశారు అంతవరకే. మళ్ళీ ఎలా పోవాలో తెలియదు. తప్పించుకునే అవకాశం అతనికి లేదు, తప్పించుకోవాలంటే ఆలోచన అతనికి లేదు. అతన్ని నడిపించడానికి, నిన్ను నడిపించడానికి స్వర్గపు వెలుగు కావాలి, వాక్యపు వెలుగు కావాలి. యు నీడ్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు గో ఫార్వర్డ్ ఇన్ ద పాత్స్ ఆఫ్ లైఫ్. జీవన బాటల్లో, జీవన మార్గాల్లో నువ్వు ముందుకు సాగాలంటే నీకు పరలోకపు వెలుగు కావాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 12వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించిన మాట, ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాడు. ఎవరు నిలిచారు? ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ అని రాయబడింది. కానీ విచిత్రమైన విషయము 17వ వచనంలో గమనిస్తే, అతడు ఓరకుడని వారికి సైగ చేసి ప్రభువు తన్ను చెరసాల్లో ఉండి ఎలాగో తీసుకుని వచ్చాను వారికి వివరించి. ఎవరు తీసుకొచ్చారు? ప్రభువు, లార్డ్.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు దూత అని 7వ వచనంలో స్పష్టంగా చెప్తే ఈయన అంటున్నాడు, హీ సిగ్నల్ ఫర్ దెమ్ టు బి క్వైట్ అండ్ హీ షేర్డ్ విత్ దెమ్ ద మిరాకులస్ వే ద లార్డ్ ఏంజల్ ఆఫ్ ది లార్డ్ అని కాదు, ద లార్డ్ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ ప్రిజన్. తనను తీసుకొచ్చింది దూత అని డాక్టర్ లూకా గారు రాశారు, కానీ తనను తీసుకొచ్చింది ప్రభు అని పేతురు అంటున్నాడు. ఏది కరెక్ట్? దూత లేదు అంటే ప్రభువేనా? ఇంకా మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే 11వ వచనం, పేతురునకు ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులకును ప్రజలకును నాకును చేయని ఉద్దేశించిన అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. That's when Peter realized that he was not having a dream. He said to himself, తనలో తాను అనుకున్నాడు, తనతో తాను చెప్పుకున్నాడు, soliloquy, తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, this is really happening. The Lord sent his angel to rescue me from the clutches of Herod. హేరోదు యొక్క బలమైన హస్తాల్లోంచి, కబంధ హస్తాల్లోంచి, హేరోదు యొక్క పిడికిల్లో నుంచి, హేరోదు యొక్క పట్టులో నుంచి అని ఇవి మాటలకు అర్థం. ఇక్కడ రాయబడింది ద లార్డ్ సెండ్ హిస్ ఏంజల్. ఇదేంటండి ఇది? ఇక్కడ రాయబడిన మాట, తాను అనుకున్నప్పుడు ఏంజల్ అన్నాడు, కానీ ప్రభు బిడ్డలతో చెప్పినప్పుడు లార్డ్ అన్నాడు, ప్రభు అన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడాడు పేతురు? వాస్తవం ప్రభువు దూతే, ప్రభువు దూత అయినప్పటికీ ప్రభు దూత ద్వారా ప్రభువు జరిగించిన కార్యం. ఇక్కడ రావాల్సిన మహిమ ప్రభు దూతకు కాదు, ప్రభువుకు రావాలి మహిమ. ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని డినామినేషన్స్లో, పెంటికోస్టల్ సర్కిల్స్లో కూడా ఏంజల్స్కి, దేవదూతలకు ప్రాధాన్యతలు ఇస్తున్నారు. దేవదూత కనిపించాలని, దేవదూతలకు నేను ఆజ్ఞాపిస్తున్నానని. మనమేంటి దాసులం ఆజ్ఞాపించేది దేవదూతలకి? మనం ఆజ్ఞాపించలేము. మనం అభ్యర్థించగలమే కానీ మనం ఆజ్ఞాపించే స్థితిలో లేని వాళ్ళం. మొట్టమొదటి విషయము ప్రభు దూతను ప్రభు అనుకున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. స్తోత్రం. ఏంటట? ఇద్దరు సైనికుల మధ్యలో మనిషి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సైనికులు కూడా అనుకుంటారు, పోనీలే నిద్రపోనీలే, రేపు లేదు. దిస్ ఈజ్ యువర్ ఓ మ్యాన్ పీటర్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే, లాస్ట్ నైట్. నువ్వు తిన్నది లాస్ట్ సప్పర్, నువ్వు తిన్నది చివరి భోజనం అని అనుకున్నారు. సైనికులకు తెలిసింది అదే, లోకపరమైన వాళ్ళకి తెలిసింది అదే, లోకపరమైన సైనికులకు తెలిసింది అదే. నిన్నటి రాత్రే నేను ముగించాలని, నిన్ను అంతం చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ నీకు ఒక నూతనమైన ఉదయాన్ని అనుగ్రహించాలని, నీ ఆయుష్ను పొడిగించాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవుని స్తోత్రం. సురక్షితము కాని స్థలాన్ని కూడా సురక్షితమైన స్థలం అనుకున్నాడు. అన్సేఫ్ ప్లేస్ని కూడా సేఫ్టీ ప్లేస్, సెక్యూర్డ్ ప్లేస్ అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ దురభిప్రాయాలు, కొన్ని మిస్కాన్సెప్షన్స్. కాన్సెప్షన్స్ కాదవి, రైట్ కాన్సెప్ట్స్ కాదవి, దురభిప్రాయాలు, సదభిప్రాయాలు కాదవి. ప్రభుదూతని ప్రభు అనుకున్నాడు. ప్రభుదూత వేరు, ప్రభు వేరు. అదే సమయంలో ప్రభు దూత ద్వారా ప్రభు అని మనం మాట్లాడుకున్నాం. రెండోది మనం ఇక్కడ ఆలోచించిన విషయము, సురక్షితము కాని స్థలాన్ని సురక్షితమైన స్థలం అనుకుంటాం. మనం కూడా శాశ్వతము కాని స్థలాన్ని శాశ్వతం అని అనుకుంటాం. నెల్లూరు శాశ్వతం అనుకుంటాం, ఆంధ్రప్రదేశ్ శాశ్వతం అనుకుంటాం, ఇండియా శాశ్వతం అనుకుంటాం. కానే కాదు. ఏ దేశము శాశ్వతం కాదు, ఏ దేశము సురక్షితం కాదు. తండ్రి యొక్క ఒడి, తండ్రి యొక్క కౌగిలి, తండ్రి యొక్క చెయ్యి, తండ్రి యొక్క హస్తాలు తప్ప వీటికన్నా సెక్యూర్ ప్లేస్ ఏదీ లేదు. ఎక్కడున్నా నువ్వు చచ్చిపోతావు, కానీ దేవుని హస్తాల్లో ఉన్నప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. ఒక చిన్న బిడ్డకి తన తల్లి దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత సెక్యూరిటీ వాళ్ళ మామ దగ్గర, అత్త దగ్గర, అక్క దగ్గర ఉండదు. సొంత తల్లి దగ్గర ఉండే సెక్యూరిటీ. తల్లి ఒడిలో ఉండొచ్చు, తల్లి పాలు తాగొచ్చు. తనకు భద్రత, తనకు బలము అనుగ్రహించే విధంగా అక్కడ ఆ బిడ్డకు అవకాశం ఉంది. బిడ్డగా, దేవుని బిడ్డగా, పరమ తండ్రి, పరమ తల్లి అయిన దేవుడు. పరమ తల్లి అంటే దేవుడు భార్యనే కాదండి, మళ్ళీ అలా అనుకోవద్దు. స్తోత్రం. దేవుడే మనకు తల్లి, దేవుడే మనకు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు తల్లి. స్తోత్రం.
దేవుని స్తోత్రం. రెండో విషయము, సురక్షితము కాని స్థలాన్ని కూడా సురక్షితమైన స్థలం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా మనుషుల యొక్క భద్రతను, మనుషులు ఇచ్చే భద్రతను అది శాశ్వతమైన స్థిరమైన భద్రత అనుకుంటున్నాం. Z+ సెక్యూరిటీ ఇచ్చినటువంటి మన రాజకీయ నాయకులు కొంతమంది, ఉదాహరణకి రాజీవ్ గాంధీ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఏమైపోయారు? వాళ్ళకి భద్రత తక్కువ? వాళ్ళకి భద్రత ఉంది, కానీ అది శాశ్వతమైనటువంటి నిజమైన ఖచ్చితమైన భద్రత కాదు. నా మాటల యొక్క ఉద్దేశం, అన్సెక్యూర్డ్గా అన్సేఫ్ ప్లేస్ను కూడా సేఫ్ ప్లేస్గా భావించాడు. మూడో విషయము 12వ అధ్యాయము 9వ వచనం. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా, దూత వలన జరిగినది, దేవుని వలన జరిగిందని కాదు, దూత వలన జరిగినది నిజముగా జరిగినది. తనకు దర్శనము కలిగినని తలంచెను. ఏదనుకున్నాడట? విజన్ వేరు, రియాలిటీ వేరు. రియాలిటీని విజన్ అనుకున్నాడట. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇది కళ నిజమా? నేను అనుకుంటున్నాను, ఈ స్టూడియోలో నేను మీ అందరితో ముఖాముఖిగా చూడకపోయినప్పటికీ మీ అందరితో మాట్లాడడం ఏంటి, ఇది కళ నిజమా? ఏదైనా ఇస్ అ డ్రీమ్ ఆర్ ట్రూ? ఇక్కడ కూడా నిజంగా జరుగుతున్నప్పుడు అతనికి కళ అనిపించింది, దర్శనం అనిపించిందట. ఒకదాన్ని ఒకటి అనుకుంటున్నాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, రాత్రిపూట దండం మీద వేలాడి తీసినట్టే మన కుమార్తె యొక్క రిబ్బన్ని మనం గాలికి రెపరెపలాడుతున్నప్పుడు చీకట్లో దాన్ని చూసి పాము అనుకునే అవకాశం ఉంది. ఒక సహోదరి అలాగే అనుకుందిలేండి. అలాగే లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా మనం భావిస్తున్నామేమో, భ్రమిస్తున్నామేమో. మూడో విషయం, వాస్తవాన్ని దర్శనం అని భావించొద్దు. స్తోత్రం. సురక్షితము కాని స్థలాన్ని సురక్షితమని భావించొద్దు. ప్రభువు దూతను ప్రభు అని భావించొద్దు. నాలుగో విషయము 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రార్థన అంతా అయిపోయింటే అంటే విశ్రాంతిలో ఉంటారులే, అప్పుడు కలుసుకుందామని వచ్చాడు. కానీ వాళ్ళు ఇంకనూ ప్రార్థనలో ఉన్నారు. దే వర్ ప్రేయింగ్. ప్రార్థన జరగదు అనుకుని వచ్చాడు, కానీ ప్రార్థన జరుగుతుంది. కానీ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం గమనిస్తే 16వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట, విశ్రాంతి దినమున గవిని దాటి ప్రార్థన జరుగును అనుకున్నాం మేము, జరగలేదు అక్కడ. చూడండి, చాలండి, చాలండి సార్. 16వ అధ్యాయంలో ఏమో జరుగుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. 12వ అధ్యాయంలో జరగదు అనుకున్నారు, జరిగింది. మన దురభిప్రాయాల్లోంచి బయటికి వచ్చి వాస్తవాలను అంగీకరించి రియాలిటీస్ని రిసీవ్ చేసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.